మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రపు రోజున బియ్యంతో చేసిన కలిని ప్రతి శివాలయంలోనూ నైవేద్యంగా సమర్పిస్తారన్నమాట. బియ్యం పిండిని ఉడకపెట్టి అందులో బెల్లంని కలిపి ఉండలాగా తయారు చేస్తారు. దీనిని కలి అని అంటారు. దీనిని తిరువాదురై కలి అని, ఆరుద్ర కలి అని కూడా అంటుంటారు. ఆరుద్ర నక్షత్రాన్ని తమిళంలో తిరువాదురై అని అంటారు. ఈ కలిని ఈ రోజే ఎందుకు సమర్పిస్తారు? దీని వెనకాల ఒక పెద్ద కథే ఉంది. పూర్వం కావేరి పట్టణంలో అపర కుబేరుడైన తిరువెలంగాడు అనే వర్తకుడి దగ్గర లెక్కలు రాసే పనిగా కుదరతాడు సేందనార్ అనే ఒక శివభక్తుడు. ఆ ఊరి రాజు ఖజానా కంటే కూడా ఈ తిరువలంగాడు యొక్క ఖజానాలో రత్నాలు మణులు రాసులు పోసి ఉండేవట. ఈ తిరువలంగాడు అనే వ్యాపారస్తుడు ఎల్లప్పుడూ పడవలో బయలుదేరి అవతల ఒడ్డుకి వెళ్లి వ్యాపారం చేసి బాగా ధనంని ఆర్జించేవాడన్నమాట. ఇతని దగ్గర పనిచేస్తున్న సేందనార్కి మంచి జీతం ఇచ్చేవాడు. ఇలా ఉండగా ఒకరోజు తిరువలంగాడికి జ్ఞానోదయమయ్యి సన్యాసం పుచ్చుకున్నాడు. సన్యాసం పుచ్చుకుని పట్టినత్తారుగా అవతారం ఎత్తి తను ఇల్లు వాకిలి అంతా వదిలి బయలుదేరుతుండగా సేందనార్ ఎదుట వచ్చి ఈ ఆస్తులనంతా ఏం చేయమంటారు అని అడుగుతాడు. అందుకు తిరువలంగాడు అంటాడు, అందరికీ ఇచ్చేయి అనేసి అట్లాగే వెళ్ళిపోతాడనమాట. ఆయన చెప్పిన విధంగానే సేందనారు అతని ఆస్తులంతా దాన ధర్మంలో చేసేస్తాడు. అతనికి ఒక్క పైసా కూడా ఎత్తుకోడు. ఇక ఉద్యోగం లేకపోయేసరికి ఇంకా భార్యా బిడ్డలతో చిదంబరానికి వస్తాడు. ఇంకా బతుకు తెరువు కోసం ఇంకా ఆయన కట్టెలు వ్యాపారం చేస్తాడు. కట్టెలు తీసుకొచ్చి దాన్ని అమ్ముతూ దాంట్లో వచ్చే డబ్బుతో ఇంట్లో గంజి కాసుకొని తన బ్రతుకుని సాగిస్తాడు. ఇతను గొప్ప శివభక్తుడు అన్నమాట. కట్టెలు అమ్మిన ద్రవ్యంతో ఇంటికి వచ్చి బియ్యము పప్పులు తీసుకొని వచ్చి వంట వండి ఆ వంటని మొట్టమొదటిగా ఒక శివయోగికి సమర్పించిన తర్వాతే ఆయన భోంచేసేవాడనమాట. ఇలా ఉండగా ఒకరోజు విపరీతమైన వర్షం కురుస్తూ ఉంది. కట్టెలు కొట్టుకోవడానికి బయటకు వెళ్ళటానికి వీలు కాలేదు. ఇంట్లో ద్రవ్యము లేదు. అప్పుడు అతని భార్య బియ్యం పిండితో కలిలాగా 2 ముద్దలు చేసి పెట్టింది. ఇంకా అతను ఏ శివయోగినా వస్తాడా, అతనికి మనం నైవేద్యంగా సమర్పిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ వర్షంలో ఒక్కరు కూడా రాలేదు. ఇలా కాసుకోనుండగా ఒక శివయోగి వస్తాడు. అతను ఏదైనా ఉంటే పెట్టండి అని అడుగుతాడు. ఇతను వెంటనే ఆ ఒక ముద్ద కలిని అతనికి సమర్పిస్తాడు. ఆ శివయోగి దాన్ని భుజించి చాలా బాగుంది, ఇంకొక ముద్ద ఉంటే నాకు ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు అతని భార్య ఇంకొక ముద్దని తెచ్చి అతనికి ఇస్తుంది. అతను దాన్ని స్వీకరించి దానిని తీసుకుని ఆ శివయోగి వెళ్ళిపోతాడు. చిదంబరంలో పరిపాలించే రాజు కూడా గొప్ప శివభక్తుడు. ఆ రాజు రోజు వివిధ రకములైన నైవేద్యంతో శివుడిని ప్రార్థిస్తూ ధ్యానంలో మునిగిపోయేవాడు. ఇలా ధ్యానంలో ఉండేటప్పుడు అతనికి శివుడి యొక్క కాలి గొలుసు శబ్దం వినిపించేవట. ఆ శబ్దం వినిపించిన తర్వాతనే తన పూజని పూర్తి చేసుకొని శివుడికి అర్పించిన నైవేద్యముని భోంచేసేవాడట. రోజు ఇలాగే జరుగుతూ ఉంటుందట. ఆ రోజు ఎప్పటిలాగే రాజు శివుడికి అభిషేకములు చేసి పూజ చేస్తూ ఉన్నాడు. పూజ చేస్తూ ధ్యానంలో మునిగిపోయాడు. ఎంతవరకు శివుడి యొక్క గెజ్జల శబ్దం వినిపించలేదు. గంటైంది, 2 గంటలైంది, కానీ ఆ గెజ్జల శబ్దం రాజుకు వినిపించనే లేదు. కొద్దిగా ఆ రోజు ఆలస్యంగా వినిపించింది. అప్పుడు రాజు శివుడిని మనసులోనే ధ్యానిస్తూ అడుగుతాడు, స్వామి ఈ రోజు ఏమిటి ఇంత ఆలస్యం మైంది అని అడుగుతాడు. అందుకు నటరాజుడు చెప్తాడు, నేను సేందనార్ అనే భక్తుడి ఇంట్లో కలి భోంచేసి వచ్చాను, అందుకని ఈరోజు ఆ కొద్దిగా ఆలస్యమైంది అని అంటాడు. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. ఎవరు ఈ సేందనార్? తాను ఆ సేందనార్ని చూడాలని అని అనుకుంటాడు. ఆ రోజు విపరీతమైన వర్షం కుండపోతుగా కురుస్తూ ఉంది. మరుసటి రోజు యథాప్రకారం దీక్షితులు చిదంబరం గుడిని ద్వారం గర్భగుడిలో తలుపులు తెరిచేసరికి అక్కడ చూసిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. ఆ దృశ్యం ఏమిటంటే నటరాజర్ శిల ముందు కలి ఫుల్లుగా చెదిరి ఉంది. నటరాజర్ నోటి ముందు కలి అతుక్కొనుంది. గర్భగుడి మూసినట్లుగా ఉంది. ఎవరు లోపలికొచ్చి ప్రసాదం పెట్టారు అని దీక్షితులు వాళ్ళల్లో కలిసి ఆలోచించుకొని రాజు దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్తారు. అప్పుడు రాజు చెప్తాడు, రాత్రి శివుడు నా కలలో కనబడి సేందనార్ అనే ఒక శివభక్తుడి దగ్గర నేను కలి భోంచేశాను అని చెప్పాడు నాకు అని చెప్తాడు. ఎవరి సేందనార్ అని రాజు అడుగుతాడు. అప్పుడు దీక్షితులు
సేందనార్ ఒక శివభక్తుడు, ఇక్కడికి దగ్గరలోనే ఉంటాడు అని అంటారు. రాజు వెంటనే అతన్ని పిలుచుకొని రమ్మంటాడు. దీక్షితులు వెళ్లి సేందనార్కి విషయం చెప్పి అతన్ని పిలుచుకొని చిదంబరం గుడికి వస్తారు. రాజు చిదంబరం గుడికి వస్తాడు. అప్పుడు సేందనార్ గర్భగుడిలో చెదిరి ఉన్న కలిని చూసి ఆనంద పరవశంతో ఏడుస్తూ శివుని గురించి తిరుపల్లాండు అనే పాటని కీర్తిస్తాడు. కీర్తించిన పిమ్మట శివుడు అతన్ని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆ రోజే ఆరుద్ర నక్షత్రం అన్నమాట. ఆ రోజు నుంచి నేటి వరకు ఆ ఆరుద్ర నక్షత్రపు రోజున నటరాజస్వామికి ఈ కలిని ప్రసాదంగా నివేదిస్తూ వచ్చారన్నమాట. ఈ కలిని సేవించడానికి దేశంలో నుంచి నలుమూలల నుంచి లక్షల జనాలు వస్తారన్నమాట. ఇది తిరువాదురై కలి అని 11వ శతాబ్దంలో జరిగిన యథార్థ కథ. కుబేరుడు తిరువలంగాడుగా ఎందుకు మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది, ఆ తర్వాత పట్టినత్తారుగా ఎందుకు సన్యాసం పుచ్చుకున్నాడన్న కథను మీకు గనక తెలుసుకోవాలని ఆసక్తి గనక ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ కొట్టండి. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.